జూన్ 9 సోమవారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూన్ 9 సోమవారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష త్రయోదశి సోమవారం ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకు ఉంది. విశాఖ నక్షత్రం పగలు 3 గంటల 22 నిమిషాల వరకు ఉంది. వర్జన్ రాత్రి 7 గంటల 46 నిమిషాల నుంచి 9 గంటల 32 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 5 గంటల 36 నిమిషాల నుంచి 7 గంటల 22 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. పగలు ముహూర్తం 12 గంటల 24 నిమిషాల నుంచి 1 గంట 16 నిమిషాల వరకు ఉంది. మరలా 3 గంటల 1 నిమిషాల నుంచి 3 గంటల 53 నిమిషాల వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 29 నిమిషాలకు. ఈనాటి గ్రహచారం చూస్తే రాహు కుంభంలో, శని మీనంలో, శుక్రుడు మేషంలో, రవి వృషభంలో, గురుబుధులు ఇద్దరు కూడా మిథునంలో, కుజకేతులు ఇద్దరు కూడా సింహంలో, చంద్రుడు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతుంటాయి. అన్ని పనులు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు సమయపాలనతో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి సలహాలు, సంప్రదింపులు జరుగుతాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈరోజున పనులు వేగంగా సాగుతాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు చాలా లబ్ధిని పొందే అవకాశం వస్తుంది. అలాగే ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. కృత్తిక ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా వేగవంతంగా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ భార్య భర్తల మధ్యలో శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా, జన్మంలో రవి ఉన్న కారణంగా కొంచెం విభేదాలు వచ్చే అవకాశం వస్తుంది. మాట కంట్రోల్గా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుని అలవాటు చేసుకోండి. తద్వారా చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశాలు గోచరిస్తాయి. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రం వాళ్ళకి చక్కటి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున కృత్తిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్త అవసరం. మృగశిర 1, 2 పదాల వాళ్ళకు కూడా ఆరోగ్య విషయంలో, కోర్టు వ్యవహారాల విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మిథున రాశి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అందరి వ్యవహారాల్లోనూ కూడా మీరు సహకారంగా ఉంటారు. అయితే కొంచెం అవమానకరమైన ఘటనలు తరచుగా ఎదురయ్యే అవకాశం వస్తుంది. బుద్ధి కుశలత బాగా ఉపయోగిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల సమస్యలను సరిచేసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకోమని చెప్పి సూచిస్తున్నాం. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే సమస్యలు తీరే అవకాశం వస్తుంది. ఇతరుల మీద ఆధారపడితే సమస్యలు పెరిగే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా నడుస్తాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా ఒత్తిడితోనూ, ధన సంబంధమైన చికాకులతో నడిచే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత కర్కాటక రాశి. చాలా చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. కానీ కొన్నిసార్లు మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ చాలా మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడికి లోనే అవకాశం వస్తుంది. వాటిని కనుక సరి చేసుకుంటూ ముందుకు వెళ్తే
మీకు జీవితం ఎక్కడ ఇబ్బందులు లేకుండా వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీకు భవిష్యత్తులో సమస్యలు లేకుండా నడిచే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం కనబడుతోంది. సింహరాశి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. ధన వ్యయం చేసినా సరే కొన్ని పనులు సానుకూలపరచుకోవడం కోసం చేసే కృషి మీకు సానుకూలం అవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. అందరితోనూ కూడా స్నేహపూర్వక సంచారం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎన్నో విజయాలు సాధిస్తారు. ఎంతో లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తర్వాత మఘ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయంలో ఒత్తిడి ఉంటుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళకి తెలివితేటలతో సమస్యలన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి అన్ని పనులు కూడా ఈ రోజున సజావుగా నడుస్తాయి. సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. ఎటువంటి సమస్యలు ఉండవు. రోజువారీ కార్యక్రమాలు చక్కగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చక్కగా ఉంటాయి. అలాగే మరి ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. మార్కెటింగ్ ఉద్యోగులకి వాళ్ళ ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి వాళ్ళ విద్యా వ్యాసంగం బాగా సాగుతుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి ఎన్నో లాభదాయకమైన ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తర్వాత తులారాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి ఉంటుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం విషయాలన్నింటినీ కూడా సానుకూలపరుచుకుంటారు. ఎటువంటి సమస్యలైనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్యలైనటువంటి జీవితాన్ని గడుపుతారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి చాలా చక్కనైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి ఈ రోజున అన్ని పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సానుకూల స్థితి ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశాలని పొందుతారు. అలాగే ఈ ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుస్తుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. తదుపరి మకర రాశి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా మరి మంచి ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మరి ఈ రోజున ఆ రుణ విషయాలు, ఆరోగ్య విషయాలు మాత్రం ఈ మకర రాశి వాళ్ళకి కుజుడు ప్రభావం చేత, గురువు ప్రభావం చేత చిన్న చికాకులు ఉండే అవకాశం వస్తుంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు మాత్రం తీసుకుని ఆ జాగ్రత్తలు తీసుకున్నటువంటి మకర రాశి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. తీసుకున్న వాళ్ళు ఇబ్బందికరమైన ఘటనలు పొందే అవకాశం వస్తుంది. అలాగే ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. కుంభరాశి
చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్త నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఇక్కడ ఈ రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలన్నీ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పూర్వభద్ర 1-3 పాదాల వాళ్ళకి మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఉంటాయి. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.